తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటనపై సిబిఐ విచారణకు ఆదేశించింది సుప్రీంకోర్టు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, సుప్రీంకోర్టులో టీవీకే అధినేత విజయ్ యొక్క కరూర్లో భారీ బహిరంగ సభకు సంబంధించిన నేపథ్యంలో 41 మంది యొక్క తొక్కిసలాటలు కూడా చనిపోయారు. అయితే దీనిపైన సిబిఐ దర్యాప్తు చేయాలంటూ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. ఈ యొక్క సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో దీనిపైన విచారణ కొనసాగిన నేపథ్యంలో సిబిఐ దర్యాప్తుకు ఆదేశిస్తూ సుప్రీంకోర్టు కూడా కీలకమైన నిర్ణయం కూడా తీసుకుంది. మొత్తానికి ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో 3 కమిటీ సభ్యులకు సంబంధించి కూడా ఈ యొక్క దర్యాప్తు జరపాలి. దర్యాప్తు జరిపిన దాని తర్వాత ఇందులో ఎవరు తప్పిదం ఉందనే దానిపైన కూడా క్లారిటీ ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు యొక్క మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఇందులో యొక్క సభలో 41 మంది కూడా తొక్కిసలాటలు కూడా చనిపోయారు. టీవీకే విజయ్ యొక్క భారీ బహిరంగ సభతో పాటు ర్యాలీ కూడా నిర్వహించారు. ర్యాలీలో అధిక సంఖ్యలో ఎక్కువ మంది రావడంతో ఒక్కసారిగా పోలీసులు కూడా వీరిని అదుపు చేయలేకపోయారు. దీంతో తొక్కిసలాట కూడా జరిగింది. తొక్కిసలాటలో చూస్తే చిన్నపిల్లలు, వృద్ధులు అందరూ కలిపి 41 మంది దీనికి సంబంధించి కూడా వారు మృతి చెందారు. మృతి చెందిన నేపథ్యంలో చాలామంది కూడా తీవ్రంగా గాయాలై హాస్పిటల్లో పాలయ్యారు. ఈ యొక్క ఘటన మాత్రము గత నెల 27వ తేదీన చోటు చేసుకుంది. దాని తర్వాత ఈ యొక్క కేసుకు సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేయాలంటూ కూడా హైకోర్టులో కూడా అంటే చెన్నై హైకోర్టులో, తమిళనాడు హైకోర్టులో కూడా దీనికి సంబంధించి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కూడా ఈ యొక్క వాదనలు కూడా వినిపించారు. ఇందులో టీవీకే విజయ్ తరఫున దీనికి సంబంధించి వాదనలు వినిపించిన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం తరఫున కూడా ఈ యొక్క వాదనలు వినిపించారు. మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రము సుప్రీంకోర్టు ఈ యొక్క కీలకమైన నిర్ణయం కూడా తీసుకుంది. దీనికి సంబంధించి సిబిఐ దర్యాప్తు కూడా ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనిపైన ముఖ్యంగా ఈ యొక్క సుప్రీంకోర్టు మాజీ యొక్క రిటైర్డ్కి సంబంధించిన జడ్జి నేతృత్వంలోనే పూర్తిగా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ చేయాలి అనేది మాత్రం ప్రధానంగా సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో తాజాగా దీని ఎక్కడైతే ఒక ఘటన పైన ఎఫ్ఐఆర్ నమోదైందో ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా సిబిఐ దీనికి సంబంధించి పూర్తిగా ఆధారాలన్నీ కూడా సేకరిస్తుంది. ఇప్పటికే పోలీసులు దీనికి సంబంధించి ఇలాంటి దర్యాప్తు జరిపారు. దర్యాప్తులో భాగంగా ఎంతమందిని అరెస్ట్ చేశారో అన్ని వివరాలు కూడా తీసుకొని దాని తర్వాత సిబిఐ కూడా రంగంలోకి దిగుతుంది. రంగంలోకి దిగి దీనికి సంబంధించి పూర్తిగా ప్రతి ఒక్కరి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ఇన్సిడెంట్ ఎలా జరిగింది, దీనికి సంబంధించి పోలీసుల అనుమతి ఏ విధంగా ఉంది, పోలీసులు అనుమతి ఎంత పెద్ద మొత్తంలో అంటే ఎంత యొక్క జనాభా అటెండ్ అవుతారని చెప్పి వీరు పర్మిషన్ తీసుకున్నారు, దాని తర్వాత ఎంత జనాభా యొక్క సభకు వచ్చారు అని దానిపైన కూడా సిబిఐ అధికారులు కూడా పూర్తిగా అన్ని ఆధారాలు తీసుకున్న దాని తర్వాత